నమస్తే, నేను మీ సతీష్. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ పదవీ స్వీకారం చేసి కరెక్ట్గా వారం 10 రోజులు కూడా గడవక ముందే ఆయన పైన కొన్ని విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెలువెత్తినటువంటి పరిస్థితి. ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి తోటి తమిళనాడు సీఎం టీవీకే చీఫ్ విజయ్ భేటీ కావడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే అవినీతి నిర్మూలన, అవినీతి రహిత పాలన అందిస్తా అనేటువంటి నినాదంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి అవినీతి మరకళ్ళు ఉన్నటువంటి వ్యక్తులతోటి భేటీ అవ్వటం ఎలా చూడాలి? ఇదే అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, వైఎస్ అనిల్ రెడ్డి మరి ఏదైతే ఏపీ మద్యం కుంభకోణం కేసు ఉందో అందులో ఆయన కూడా ఒక కీలక నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటా ఉన్నారు. మరి అలాంటి అవినీతి ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులతోటి అవినీతి రహిత పాలన అందిస్తా అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మనసులు గెలుచుకుని అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి విజయ్ మరి ఈ రోజున తమిళనాడు సీఎంగా ఉంటూ అవినీతి మరకున్నటువంటి వ్యక్తులతో భేటీ అవ్వటం ఎలా చూడాలి? అంటే ఆంధ్రప్రదేశ్ని చెరిచారు, ఇక తమిళనాడుని జరుస్తారా? అంటే చీడ పురుగు చేరి చెట్టు చెరచు, వేరు పురుగు చేరి వృక్షంపు జరచు, ఏదో పద్యం. అంటే అదే ఏది ఇవాళ ఇది చెట్టు కాదు, వృక్షం కాదు, పాపం మొక్క. టీవీకే ఎన్నేళ్ల మొక్క, 2 ఏళ్ల మొక్క, అప్పుడే పురుగు చేరుతోందా ఏంటి? మళ్ళీ అక్కడ కూడా రెడ్డీస్ గ్లోబల్ కంపెనీ పెడుతున్నారా? సౌత్ ఆఫ్రికాలో మనం చూసాం ఏది ఆ మద్యం. అసలు ఏ విధంగా అక్కడ మంత్రి వచ్చి దానికి సీజ్ చేశాడు, ఎంతోమంది చనిపోయారు. సేమ్ అదే ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మళ్ళా వీళ్ళే అక్కడ ఏది ఇప్పుడు మిథున్ రెడ్డి యాడ్ అయ్యాడు, అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి, లేకపోతే మొత్తం ఈ బ్యాచ్ అంతా కలిసి డిస్టిలరీలు కబ్జాలు చేసి చీప్ లిక్కర్ తయారు చేసి ఇప్పుడు దానిపైన ఇవాళ మరి ఎంక్వైరీ సిట్ దగ్గర ఒక 20 మందినో ఏం అరెస్ట్ చేసింది. అసలు ధనుంజయ రెడ్డి, లేకపోతే బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి మొత్తం సీఎంఓ. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా సీఎంఓనే లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న దీంట్లో ఇప్పుడు అక్కడ కూడా మళ్ళీ ఇదే బిజినెస్ అంటున్నా. అంటే ఇప్పుడు ఈ వారంలోనే అక్కడ డిస్టిలరీల మీద కన్నేశారా? కబ్జానా? సేమ్ బూమ్ తయారు చేస్తారా? ప్రెసిడెంట్ మెడల మళ్ళా అక్కడ ఏం పెడతారు అక్కడ? అంటే ఇప్పుడు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళంతా ఏదో క్లాస్మేట్స్ అని, చిన్నప్పటి నుంచి చదువుకున్నారని. అనిల్ రెడ్డి, లేకపోతే అతనెవరు, సూర్య, విజయ్, కార్తీక్, వీళ్ళంతా ఏదో నలుగురు కలిసిమెలిసి తిరిగారు అనుకున్నారు. సరే వీళ్ళ ఇంట్లో ఏదో బిడ్డ పెళ్ళి ఏదో అనుకుంటా, దానికి కూడా వచ్చినట్టున్నాడు విజయ్. ఆ రోజు అసలు అక్కడ జగన్మోహన్ రెడ్డి పెళ్ళి పెద్ద స్టేజ్ మీద అందరినీ రిసీవ్ చేసుకుంటూ అటు స్టాలిన్తో ఒక బొకే ఇస్తాడు, ఇతనితో ఒక బొకే ఇస్తాడు, మనం చూసాం. అంటే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రులు, అదే మాజీలు డిఎంకేకి అనుకూలంగా ప్రచారం చేశారు, స్టాలిన్ తరపున ప్రచారం చేశారు, స్టాలిన్ తరపున ఓట్లు అడిగారు. మనం చూసాం రోజా స్టాలిన్లో కలవటం. అసలు పెద్దిరెడ్డి అక్కడే మకాం వేశారని కొన్నాళ్ళు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ సోషల్ మీడియా కూడా చూశాడు అంటున్నాడు, బాగా చూస్తాడు సోషల్ మీడియా. ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ జగన్ తరపునే కాదు, అటు బీఆర్ఎస్కి కూడా చూశాడు. అసలు గమ్మత్ ఏంటి తెలుసా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ మధ్య అప్పట్లో చంద్రగిరిలో పంచిన వాల్ క్లాక్స్ ఆ కాగితం చించామనుకో కేసీఆర్ బొమ్మ బయటపడింది. అంటే ఇప్పుడు అదే వీళ్ళ మధ్య ఉన్నటువంటి బంధం. ఇక్కడేమో అటు బీఆర్ఎస్తో, అక్కడేమో డిఎంకేతో అంటగాగినటువంటి వీళ్ళు ఇప్పుడు విజయ్ గెలవగానే ఇప్పుడు విజయ్ చెట్టు మీద వాలయ్యా ఈ గద్దలన్నీ, ఈ రాబందులన్నీ. నేను అంటోంది అదే, వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది. ఎందుకంటే నిన్నగాక మొన్న 3-4 డెసిషన్స్ తీసుకున్నాడు విజయ్. ఒక మార్పు కోసం విజయ్ని ప్రజలు అక్కడ గెలిపించుకున్నారు. అతనికేమీ నీకు పూర్తి మద్దతు ఇవ్వలేదు. ఉదయనిధి కూడా అదే తిట్టాడు మొన్న, గుర్తుందా? ఏంటి 65% నీకు యాంటీ ఓటు పడింది అన్నాడు. విజయ్ని ఉద్దేశించి మొదటి రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ అతను ఫ్రెండ్సే అనుకుంటాలే, 65% నీకు యాంటీ ఓటు పడింది, 35% నీకు ఓట్లు వచ్చాయంటూ విజయ్ ఇవాళ జాగ్రత్త పడాలి. ఎందుకంటే నమ్మకం, ప్రజలు నమ్ముతారయ్యా. ప్రజలు ఏంటంటే అందరికీ ఒక ఛాన్స్ ఇస్తారు, చూద్దాం వీడెట్టా పాలిస్తాడో. జగన్కు కూడా ఇచ్చారు కదా, కానీ జగన్మోహన్ రెడ్డి జనం నమ్మకాన్ని వమ్ము చేశాడు, నమ్మక ద్రోహం చేశాడు, విశ్వాసఘాతకుడిగా మారాడు. ఆ పేరు తెచ్చుకున్నాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 151 సీట్లు ఇచ్చిన వాళ్ళే ఎత్తుకొట్టారు, ఏది 11 సీట్లకి. ఇప్పుడు అదే జాగ్రత్త పడాలి విజయ్ కూడా. ఇప్పుడు ఏంటి ఆయనకి ఎంత 108 సీట్లు ఇచ్చారనుకుంటా.
గుర్తుపెట్టుకోవాలి విజయ్ కూడా. 108 సీట్లు ఇస్తే ఏదో ఒక అంకె లేపేశారనుకో, ఎంత ఉంటుంది? 1 తీసేశారనుకో 8 లేదు, 8 ఎత్తేస్తే 10. అది గుర్తుపెట్టుకోవాలి. ఏది ఇప్పుడు 3 అంకెలతో ఆ రోజే చెప్పాను నేను కూడా. ఏది జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు అంటే ఎవరితోనో ఇట్లాగే మనం వీడియో చేస్తూ జారుడు మెట్ల మీద ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఏదో ఒక పాట పాపులర్ అయింది, జారు మిఠాయా జారు మిఠాయా. మోహన్ బాబు ఏదో అక్కడ ఉన్న పల్లెటూరాళ్ళని వాళ్ళ ఇంటి పక్క ఆ ఊరాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పాడించాడు. సేమ్ అదే ఇవాళ జారుడు మెట్ల మీద జగన్మోహన్ రెడ్డి 151 ఉన్నాయి, ఏదో ఒక అంకె లేచిపోద్దని చెప్పా. 5 లేచిపోతే 11 వస్తాయి, లేకపోతే 1 ఈ చివర 1 లేచిపోతే 15 వస్తాయి, మొదట 1 లేచిపోతే 51 వస్తాయని చెప్పాం. 11 ఖాయం చేశారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. విజయ్ ఇవాళ 108 సీట్లని రేపొద్దున 188 చేసుకుంటాడా, 208 చేసుకుంటాడా, లేదు 8కే కన్ఫైన్ అవుతాడా? గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ద్రవిడ రాజకీయాలతో విసిగిపోయి అటు డిఎంకే పాలన, ఇటు ఏడిఎంకే పాలన, మొత్తం పట్టణాలన్నిటిల్లో కూడా ఓడించారు. అర్బన్ ఓటింగే నీకు విజయ్ గెలుపుకి ప్రధాన కారణం. ఏం జరిగింది అసలు? రియల్ ఎస్టేట్ మాఫియాగా మొత్తం భూములు కబ్జా చేయటం, ఆ బాధితులంతా మనం చూసాము. అసలు చెన్నైలో మొత్తం స్వీప్ చేశాడంట సిటీలో. ఎవరు? విజయ్. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సునీల్ రెడ్డో, అనిల్ రెడ్డో, పెద్దిరెడ్డి కూడా వచ్చాడా, మిథున్ రెడ్డి కూడా వచ్చి ఉండాలిగా, చెవిరెడ్డి, మొత్తం బ్యాచ్ అక్కడ దిగిందా? అంటే ఇక్కడ ఎటు పరారైనట్టున్నారు. ఏది ఇక్కడ కేసులు, జైళ్ళు, ఈ దెబ్బకి చంద్రబాబు, ఇక్కడ కూటమి ప్రభుత్వం దెబ్బకి పరారైన బ్యాచ్ అంతా ఇవాళ చెన్నైలో వాలిందా? తస్మాత్ జాగ్రత్త. ఎవరు? ఇవాళ విజయ్ ఇవాళ తన యొక్క పార్టీని నిలబెట్టుకోవటం, తనకున్న ఎమ్మెల్యేలను కాపాడుకోవటం. ఆయన ఏంటి, ఆయన 1000 కోట్లు ఉన్నాయి, సినిమాల్లో సంపాదించుకున్నాడు, ఇంకా సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. డబ్బుకి కక్కుర్తి పడాడు విజయ్, మనకు తెలిసి. కాకపోతే ఒకటి, నీ ఎమ్మెల్యేలు కట్టడి చేయగలవా? అందరి మూతులు బిగించగలవా? అదొక పెద్ద ఛాలెంజ్. దాంతోపాటు వీళ్ళు ఏది చుట్టుపక్కల చేరిన వాళ్ళంతా పాపం ఓఎస్డి మీద వ్యతిరేకత వచ్చింది. ఆయన ఎవరు? జ్యోతిష్కుడు వెంటనే తీసేశాడు. ఇప్పుడు ఇది చూసుకోండి ముందు. అదేముంది, అది చిన్న అంశం, నువ్వు ఎన్ని ఇష్టం వచ్చినా పెట్టుకోవచ్చు ఓఎస్డీని. సరే, జనంకి దానికి సంబంధం లేదు. సరే, అక్కడ ఉన్నటువంటి పార్టీల విమర్శలను దృష్టిలో పెట్టుకుని తీసేసావు. సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి కాదు, జగన్ రెడ్డి పట్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ.